ఐఏఎస్ అరవింద్ విచారణకు అనుమతినివ్వండి. జీఓపీటీకి సిఎస్ రామకృష్ణారావు లేఖ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరోసారి ఎంక్వైరీ. పర్మిషన్ ఇవ్వగానే ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు. ఐఏఎస్ అరవింద్ విచారణకు అనుమతినివ్వండి. డిఓపిటి డిఓపిటికి సిఎస్ రామకృష్ణారావు లేఖ. ఫార్ములా ఈ కార్ రేసు. ఫార్ములా ఈ కార్ ఒక్కటే కాదురా నాయన, ఇప్పుడు వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అక్కడ కడుతురు కదా పెద్దగా, రంజిత్ రెడ్డి, ఈ అరవింద్ కుమారే దానికి మొత్తం ఇచ్చింది. ఏమి 7 కోట్లకో 10 కోట్లకో డీల్ మాట్లాడుకొని సంతకాలు పెట్టినారు వీళ్ళు. చాలా దందాలలో ఉన్నాడు ఈయన అరవింద్ కుమార్. అంతేకాదు దొంగను పట్టుకోవాలని చెప్పి లేఖ రాసినట్టున్నది. ఈ సిఎస్ రామకృష్ణారావు ఏమైనా తక్కువ తిన్నారా? బీఆర్ఎస్ హయాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇదే రామకృష్ణారావు ఉంటాడు ఫైనాన్స్ సెక్రటరీగా. ఈటల రాజేందర్ ఉన్నప్పుడు ఇదే సెక్రటరీ ఉంటాడు ఫైనాన్స్ సెక్రటరీగా, ఇదే రామకృష్ణారావు ఉంటాడు. తర్వాత బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే రామకృష్ణారావు ఉంటాడు. ఎన్ని బిల్స్ చేసినారు, ఆ బిల్స్ వెనకాల నీ ఆస్తులు ఎంత, నీ కథ ఎంత అని మాత్రం ఎవరు చెప్పరు. నకిలీ స్కిన్ స్పెషలిస్టులు వైద్య అర్హత లేని వ్యక్తులతో ప్రచారం. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్తో అట్రాక్ట్. డీప్ లేజర్ బర్స్, చెరగని పిగ్మెంటేషన్, ఫిల్లర్ల కారణంగా బాధితులకు ఇబ్బందులు. మెడివాయిస్ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి. తస్మాత్ జాగ్రత్త. స్కిన్ అది వేస్తాం ఇది వేస్తాం. మన ఆత్మ సౌందర్యానికి ముందర ఏ సౌందర్యం కూడా పనికిరాదు. ఇంత పసుపు శనగపిండి ముందర ఏది పనికిరాదు నన్ను అడిగితే. జ్యూసులు ఫ్రూట్స్ బాగా తినడం వల్ల అంతకుమించినటువంటి గ్లో ఇంకా ఏ స్కిన్ స్పెషలిస్ట్ ఇచ్చినా రాదు. మీరు కొంచెం ఏమంటారు అది ఇట్లాంటివి కొంచెం ఇప్పుడేదో వచ్చినాయి ఇక పర్మనెంట్ మేకప్ అని చెప్పి, పర్మనెంట్ మేకప్ అని, పర్మనెంట్ ఐబ్రోస్ అని చెప్పి, ఇవన్నీ కూడా కొంతమందికి స్కిన్ క్యాన్సర్కి దారితీస్తాం. స్కిన్ క్యాన్సర్కు దారితీస్తాం. సో దయచేసి 1కి 10 సార్లు ఆలోచించుకోండి వెళ్ళే ముందర.